హలో అందరికీ. ఈరోజు నేను ఎంతో ఆరోగ్య ప్రయోజనాలున్న కరివేపాకుతో పికిల్ అయితే చూపిస్తాను. నేను కారం ఎలా తయారు చేసుకోవాలో. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జుట్టు సమస్యలు, జుట్టు రాలే సమస్యలు, ఇంకా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిది. మనం కూరలో కరివేపాకుని పక్కన పడేస్తున్నాం కదా, సో అలా పడేయకుండా మనం ఈజీగా చాలా టేస్టీగా కరివేపాకు కారం అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ముందుగా కరివేపాకుని అయితే కట్ చేసుకుందాం. అండ్ మీలో చాలామంది కరివేపాకు కారం చేసుకునే ఉంటారు. ఇలా ఎలా చేశారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇలా చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఇంత మంచి ఆరోగ్యకి ప్రయోజనాలు ఉన్న కరివేపాకు తినటం వల్ల మనకెంతో ఆరోగ్యానికి మేలు. సో ఇంట్లో తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడైతే మా ఇంటికి వచ్చాను కదా, ఇక్కడైతే చాలా కరివేపాకు అయితే ఉంటుంది. సో వీటినంతా మంచి కట్ చేసేసి కోసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి మనమైతే ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ని చూస్తూ ఉండే వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వాచ్ చేయండి. అండ్ లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయకుండా మర్చిపోకండి. ఇప్పుడైతే నేను వచ్చేసి మా అమ్మగారి ఇంటికాడ ఉన్నాను, మా ఇంటికి వచ్చాను. సో ఇదైతే చెట్లు అన్నీ మంచిగా కూరగాయ మొక్కలన్నీ అవైలబుల్గా ఉంటాయి. నేను మన ఇంట్లోని నేను బయట కూర్చొని చాలా హ్యాపీగా కష్టం అనుకోకుండా ఈ వంటను మీకైతే తప్పకుండా చేసి చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడైతే తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కోసేసాను కరివేపాకు, చూస్తున్నారు కదా, ఇంకా చాలా కొయ్యాలి. చూడండి, ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా కరివేపాకు, ఇదంతా కరివేపాకు. ఇప్పుడైతే దీని మొత్తాన్ని మంచిగా ఇట్లా దూసేసుకోవాలి. ఉంది కదా, ఇది ఇట్లా చేసేసుకొని ఇలా మొత్తం ఆకులన్నీ ఇట్లా దూసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. గిన్నె తీసేసుకొని దాంట్లో కూడా వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మిరపకాయలు, కరివేపాకు అయితే శుభ్రంగా, అంటే కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. అండ్ ఆ తర్వాతకి మిరపకాయలు నేను కొలత చూపిస్తాను. ఆ కొలత ప్రకారం మీరైతే ఉంచుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోవాలి. చాలా మంచిగా అసలు బయట మన పల్లెటూర్లల్లో అసలు ఏ కూరగాయనైనా మంచిగా దొరుకుతుంది. సిటీలో మాత్రం కరివేపాకు దొరకటం కూడా కష్టం. ఇంత కరివేపాకు 10 రూపీస్. చాలామంది కరివేపాకు విలువ తెలియదు. ఇట్లా సిటీలోకి వస్తే ఆ విలువ ఏంటో తెలిసిద్ది. ఏ కన్నయ్య, చూడండి, స్మెల్ మాత్రం అద్దరిపోయింది. ఇప్పుడు కరివేపాకు కారం తయారీ విధానం అయితే నెక్స్ట్ వీడియోలో చూడండి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ ద వీడియో.